సమరం చిన్నారి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? నేను ప్రతి ఎపిసోడ్లోనూ చెప్తున్నట్లుగానే ఈరోజు ఎపిసోడ్లో కూడా మీకు ఒక మంచి నీతి కథ గురించి చెప్తాను. సరేనా? కథను జాగ్రత్తగా వినండి. అందులో ఉన్నటువంటి నీతిని గురించి తెలుసుకోండి. అనగనగా ఒక ఊళ్ళో సోరయ్య, అనసూయ అనే దంపతులు ఉండేవాళ్ళు పిల్లలు. వాళ్ళు అంత ఆస్తిపరులు కాకపోయినా వాళ్ళకి ఉన్న కొద్దిపాటి పొలంలోనే కష్టపడి పనిచేసుకుంటూ ఆనందంగా జీవించేవాళ్ళు. ఒకరోజు వాళ్ళు పొలం పనులు పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వస్తుండగా దారిలో వాళ్ళకి ఒక ముత్యాల సంచి కనిపిస్తుంది. అప్పుడు అనసూయ భర్తతో, ఏమండి, ఇదేదో తెల్లగా కనిపిస్తుంది అంటుంది. అప్పుడు సోరయ్య, ఇది ముత్యాల సంచి అనసూయ, ఎవరో ఇటుగా వెళ్ళిన వాళ్ళు దీన్ని పోగొట్టుకున్నట్టున్నారు అంటాడు. సోరయ్య ఆ ముత్యాల సంచిని తీసుకుని అందులో ఎన్ని ముత్యాలు ఉన్నాయో లెక్క పెడతాడు. అందులో 300 ముత్యాలు ఉంటాయి పిల్లలు. అప్పుడు సోరయ్య అంటాడనమాట భార్యతో, వీటిలో 150 ముత్యాలతో నీ మెళ్ళోకి ఒక హారం చేయిస్తాను, మిగిలిన వాటిని వచ్చే నెలలో మన ఊళ్ళో జరిగే సంతలో అమ్ముతాను, ఆ వచ్చే డబ్బుతో 2 ఎడ్లను కొనుక్కుందాం, అవి మన పొలం పనులకు ఉపయోగపడతాయి అంటాడు. అప్పుడు అనసూయ, భలే మంచి మాట చెప్పారండి అంటుంది. అలా సోరయ్య, అనసూయ ఇంటికి వెళ్తారు. తర్వాతి రోజు సోరయ్య కంసాలి దగ్గరకు వెళ్ళి హారం తయారు చేయమని చెప్తాను అని అనసూయకు చెప్పి ఇంటి నుండి బయలుదేరి వెళ్తాడు. సోరయ్య కంసాలికి ఆ ముత్యాలు ఇచ్చి ఇలా చెప్తాడు పిల్లలు, అయ్యా కంసాలి గారు, ఇందులో 150 ముత్యాలు ఉన్నాయండి, వీటితో ఒక మంచి ముత్యాల హారాన్ని తయారు చేసి ఇవ్వగలరా అంటాడు. దానికి కంసాలి, అలాగే సోరయ్య, నువ్వు చెప్పినట్లుగానే నీకు మంచి హారం తయారు చేస్తానులే, నువ్వు 2 రోజులు ఆగిరా, హారం తీసుకెళ్దువు గాని అంటాడు. అప్పుడు సోరయ్య ఇంటికి వెళ్ళిపోతాడు పిల్లలు. కంసాలి తాను చెప్పినట్లుగానే ముత్యాల హారాన్ని తయారు చేస్తాడు. ఆ హారం చూడటానికి చాలా అందంగా ఉంటుంది పిల్లలు. దాన్ని చూడగానే కంసాలి భార్యకు ఆశ పుడుతుంది. ఆ హారాన్ని తీసుకుని తన మెళ్ళో వేసుకుంటుంది. అబ్బా, ఈ హారం ఎంత అందంగా ఉందోనండి అని అంటుంది. అప్పుడు కంసాలి, అదేంటే, అది సూరయ్య వాళ్ళ హారం, నీ మెళ్ళో వేసుకున్నావేంటి? అతను వచ్చే సమయం కూడా అయ్యింది, ముందు ఆ హారాన్ని తీసి బల్లపై పెట్టు అంటాడు. అప్పుడు కంసాలి భార్య, నేను తీయనంటే తీయనండి, ఈ హారం నాకు బాగా నచ్చింది, నేను ఈ హారాన్ని ఇచ్చేదే లేదు, మీరు కావాలంటే వేరేది చేసి ఇవ్వండి, నేను మాత్రం తిరిగి ఇచ్చేది లేదు అని మొండిపట్టు పడుతుంది. ఇంతలో సోరయ్య ఆ హారం కోసం అక్కడికి వచ్చి, కంసాలి గారు, హారం తయారు చేయడం పూర్తయిందా అంటాడు. అప్పుడు కంసాలి, నన్ను క్షమించు సోరయ్య, హారం తయారు చేసేవాణ్ణే, కానీ నాకొక ముఖ్యమైన పని పడి పొరుగురు వెళ్ళవలసి వచ్చింది, అందువలన హారం తయారు చేయలేదు, నువ్వు ఇంకో 2 రోజులు ఆగి వస్తే హారం తయారు చేసి ఇస్తాను అంటాడు. అప్పుడు సోరయ్య సరేనని చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడు కంసాలి, అమ్మయ్యా, ఎలాగో తప్పించుకున్నాను అంటూ ఊపిరి పీల్చుకుంటాడు. అలా కంసాలి చెప్పిన 2 రోజుల సమయం కూడా పూర్తయిపోతుంది పిల్లలు. సోరయ్య హారం కోసం 2 రోజుల తర్వాత కంసాలి ఇంటికి వెళ్తాడు. అప్పుడు కంసాలి, ఏం సోరయ్య, ఏమిటి సంగతి, ఇలా వచ్చావు అంటాడు. అప్పుడు సోరయ్య, అదేంటి కంసాలి గారు అలా అంటారు, 2 రోజుల తర్వాత హారం తయారు చేసి ఇస్తాను, రమ్మని మీరేగా చెప్పారు అంటాడు. అప్పుడు కంసాలి సోరయ్యతో, హారమేంటి, నేనిస్తాననడమేంటి, చూస్తుంటే నిన్న రాత్రి నీకేదో కలొచ్చినట్లు ఉందే అంటాడు. అప్పుడు సోరయ్య, అయ్యా కంసాలి గారు, నేను మీకు 150 ముత్యాలు ఇచ్చి హారం తయారు చేయమని చెప్పాను, మీరు అసలు నాకు హారం ఇవ్వకపోగా నేను మీకు అసలు ముత్యాలే ఇవ్వలేదంటున్నారు, మీరిలా మాట్లాడడం ధర్మం కాదు, దయచేసి నా ముత్యాలు నాకు తిరిగి ఇవ్వండి, లేదంటే గ్రామాధికారికి ఫిర్యాదు చేస్తాను అంటాడు. అప్పుడు కంసాలి, ఏం సోరయ్య, నన్ను బెదిరిస్తున్నావా, ఫిర్యాదంటే నేను భయపడతాననుకుంటున్నావా, అలాగే ఫిర్యాదు ఇవ్వు,
3 పూటలా తినడానికే ఇబ్బంది పడే నీకు అసలు ముత్యాలు ఎక్కడి నుండి వచ్చాయో అది నేను తెలుసుకుంటాను అని గద్దిస్తాడు కంసాలి. దాంతో సూరయ్య భయపడి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళి భార్యకు జరిగిందంతా చెప్తాడు సూరయ్య. అది విన్నటువంటి అనసూయ, అదేంటండి, ఆ కంసాలి మనల్ని అంత మోసం చేస్తుంటే మనం ఊరికే ఉండాలా ఏంటి? అయినా మనం ఆ ముత్యాలను ఎవరి దగ్గర నుండి దొంగిలించలేదు. నిజానికి ఆ కంసాలే మన దగ్గర నుండి వాటిని అన్యాయంగా కాజేస్తున్నాడు. కాబట్టి అతనిదే తప్పవుతుంది. మనం వెంటనే ఈ విషయం గురించి గ్రామాధికారికి తెలియజేయాలి. మన గ్రామాధికారి చాలా మంచివారు. మనం ఆయన దగ్గరకు వెళితే ఆయన తప్పకుండా మనకు న్యాయం చేస్తారు. అందుకని మీరు నాతో రండి. కంసాలి చేసిన మోసం గురించి గ్రామాధికారికి తెలియజేద్దామంటుంది అనసూయ సూరయ్యతో. అప్పుడు సూరయ్య, అనసూయ ఇద్దరూ కలిసి గ్రామాధికారి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయమంతా చెప్తారు పిల్లలు. అప్పుడు గ్రామాధికారి సూరయ్యని, సూరయ్య, నీ దగ్గర మిగిలిన ఆ ముత్యాలు ఇప్పుడెక్కడున్నాయి అని అంటారు. దానికి సూరయ్య, నా దగ్గరే ఉన్నాయ్యా, ఇవిగోండి ఆ 150 ముత్యాలు అని సూరయ్య ఆ ముత్యాల సంచిని గ్రామాధికారికి ఇస్తాడు. అప్పుడు గ్రామాధికారి, సరే సూరయ్య, వీటిని నా దగ్గరే ఉండనివ్వు. ఆ కంసాలి మీద మీరు ఫిర్యాదు ఇచ్చినట్లు ఎక్కడా తెలియనివ్వకు. నీకు త్వరలోనే న్యాయం జరిగేలా చూస్తాను అంటారు. గ్రామాధికారి చెప్పిన దానికి సూరయ్య దంపతులు ఒప్పుకుని ఇంటికి వెళ్ళిపోతారు. ఇక ఆ మరుక్షణమే గ్రామాధికారి తన నౌకర్ని పిలిచి కంసాలిని పిలుచుకురమ్మని పంపిస్తారు. నౌకరు కంసాలి ఇంటికి వెళ్ళి అతనికి విషయం చెప్పి తన వెంట కంసాలిని తీసుకుని వస్తాడు. అప్పుడు గ్రామాధికారి గారు కంసాలితో, ఇదిగో కంసాలి గారు, నా దగ్గర 150 ముత్యాలున్నాయి. వీటితో మీరు ఒక హారాన్ని చుట్టివ్వగలరా? అది కూడా సాధ్యమైనంత త్వరగా అంటారు. అప్పుడు కంసాలి, అలాగేనండి, రేపు సాయంత్రం కల్లా మంచి హారం తయారు చేసి మీకు అందజేస్తాను అని చెప్తాడు. గ్రామాధికారి తన దగ్గర ఉన్న ముత్యాల సంచిని కంసాలికి ఇచ్చి పంపిస్తారు. కంసాలి ఆ సంచిని తీసుకుని ఇంటికి వెళ్ళి ఆ సంచిలో ఉన్న ముత్యాలను లెక్కబెట్టగా అందులో 146 ముత్యాలే ఉంటాయి పిల్లలు. అరే, ఇందులో 146 ముత్యాలే ఉన్నాయి. గ్రామాధికారి గారు 150 ముత్యాలు ఉన్నాయని చెప్పారు. అంటే ఆయన అబద్ధం చెప్పారా? అయినా ఇప్పుడు నేనెళ్ళి 150 ముత్యాలు లేవు, 146 ఉన్నాయి అని చెబితే వాళ్ళు నన్ను నమ్మకపోగా నేనే వాటిని కాజేశాననే ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడు నేనేం చెయ్యాలబ్బా అని ఆలోచిస్తుండగా అతనికి సూరయ్య కోసం తయారు చేసినటువంటి ముత్యాల హారం గుర్తొస్తుంది పిల్లలు. ఆ సూరయ్య కోసం తయారు చేసిన హారం నా దగ్గరే ఉంది కదా, నేను దానిని తీసుకెళ్ళి గ్రామాధికారికి ఇస్తే సరిపోతుంది. కావాలంటే ఈ ముత్యాలతో నా భార్య కోసం ఇంకో హారం తయారు చేస్తాను అని ఆలోచించి వెంటనే భార్య దగ్గరికి వెళ్ళి ఆమెకు విషయం చెప్పి ఆమెను ఒప్పించి హారం తీసుకుంటాడు. ఇక ఆ మరుసటి రోజు సాయంత్రం కంసాలి ఆ హారాన్ని తీసుకుని గ్రామాధికారి ఇంటికి వెళ్తాడు. గ్రామాధికారి ఆ హారాన్ని తీసుకుని అందులో ఉన్న ముత్యాలను లెక్కపెట్టగా అందులో 150 ముత్యాలు ఉంటాయి. అప్పుడు గ్రామాధికారి, ఏమయ్యా కంసాలి గారు, ఈ హారం నేనిచ్చిన ముత్యాలతో తయారు చేసింది కాదే, ఇది మీరు ఆ సూరయ్య కోసం తయారు చేసిన హారంలా ఉంది. మరి నా హారం సంగతేంటి? వెళ్ళి త్వరగా తీసుకురండి అంటాడు. అప్పుడు కంసాలి, ఏమిటండి మీరనేది? ఈ హారం స్వయంగా మీరిచ్చిన 150 ముత్యాలతో చేసిందే. మధ్యలో ఈ సూరయ్య ఎవరో నాకు తెలియడం లేదు అంటాడు. అప్పుడు గ్రామాధికారి, లేదు లేదు, నేను మీకు 150 ముత్యాలు ఇవ్వలేదు, కేవలం 146 ముత్యాలు మాత్రమే ఇచ్చాను. ఈ హారం ముమ్మాటికి మీరు ఆ సూరయ్య కోసం తయారు చేసిందే. మీరు సూరయ్యకు చేసిన మోసం నాకు తెలిసాక కూడా ఇంకా నాకు అబద్ధాలు చెప్పాలని చూస్తున్నారు. వెళ్ళండి, వెళ్ళి త్వరగా నేను మీకిచ్చిన ఆ ముత్యాలను తీసుకురండి. మీరు హారం తయారు చేయాల్సిన అవసరం లేదు. మీరు తప్పు ఒప్పుకోకపోతే కఠిన శిక్ష పడుతుంది అంటారు గ్రామాధికారి గారు. కఠిన శిక్ష అనగానే భయపడిన కంసాలి తన తప్పును ఒప్పుకుని తనను క్షమించవలసిందిగా కోరుకుని ఇంటికెళ్ళి
ఆ ముత్యాలను తెచ్చి గ్రామాధికారికి ఇచ్చి తనను క్షమించమని, ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు చెయ్యనని చెప్తాడు. అప్పుడు గ్రామాధికారి ఆ హారాన్ని, ఆ ముత్యాలను సూరయ్య దంపతులకు అప్పగిస్తారు. అప్పుడు వాళ్ళిద్దరూ సంతోషంగా గ్రామాధికారికి కృతజ్ఞతలు తెలుపుకుని అక్కడి నుండి వెళ్ళిపోతారు. పిల్లలు విన్నారు కదా ఈ కథను. ఏమర్థమైంది పిల్లలు మీకు ఈ కథ ద్వారా? పిల్లలు, మనం ఎప్పుడూ కూడా ఎవ్వరినీ మోసం చేయకూడదు. అసలు మోసం చెయ్యాలి అనే ఆలోచననే మన మనసుల్లోకి రానివ్వకూడదు. ఎప్పుడూ కష్టపడి పనిచేసుకోవాలి పిల్లలు. ఇతరుల సొమ్ము కోసం ఆశపడకూడదు. అంతేకాకుండా నీతిగా, నిజాయితీగా ఉండాలి. అబద్ధాలు ఆడకూడదు. సత్ప్రవర్తనతో మెలగాలి. సరేనా? ఇలాంటి మరొక చక్కని నీతి కథతో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.